నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పెద్దపల్లి జిల్లా మంతరిలో గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉచిత ఈత నీరు పంపిణీ ఈత నీరు త్రాగడం వలన మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుందన్న గౌడ జేఏసీ నేతలు కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం దళారులను నమ్మి మోసపోవద్దన్న జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి భక్తులతో కిటకిటలాడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ భక్తుల ఆగ్రహం డీటెయిల్స్ చూద్దాం హైదరాబాద్ లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన సబ్బండ కులాల మహాదీక్ష సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జగిత్యాల ఆర్టీసీ ఐకాసా నాయకులు పేర్కొన్నారు సబ్బండ కులాల మహాదీక్షను శాంతియుతంగా నిర్వహిస్తామంటే జగిత్యాల టౌన్ పోలీసులు ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ దుమాల రాజ్ కుమార్ తో సహా పలువురిని అరెస్టు చేశారన్నారు చలో ఇంద్ర పార్క్ నేడు హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుల జేఏసీ సమ్మెకు సంపన్న వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకుల పేదవారు సంపన్న వర్గాలు ఇందిరా పార్క్ వద్ద మహాదీక్షను ఈరోజు నిర్వహిస్తున్న సందర్భంలో నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నాయకులను అదేవిధంగా జేఏసీ నాయకులను ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేయడం జరిగింది ఇది అరెస్టులను ముమ్మాటికి ఇది అప్రజాస్వామికం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము కేసీఆర్ గారు ఇప్పటి వరకు 20కి పైగా చావులు 20కి పది ఆర్టీసీ సోదరులు మరణించడం జరిగింది ఆర్టీసీ కార్మికులు కూడా ఒక మెట్టు దిగడం జరిగింది హైకోర్టు కూడా చెప్పడం జరిగింది అయినా మీ మొండి వైఖరి వీడడం లేదు శాంతియుతంగా ఈరోజు మహాదీక్షను నిర్వహిస్తుంటే మీరు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఇది అత్యంత అన్యాయమని సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికైనా మీ నియంత్రిత పోకడలను విడినాడి చర్చలకు రావాలని సందర్భంగా ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన మా యొక్క ఎంఆర్పీఎస్ కార్యకర్తలను అదేవిధంగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులని గృహ నిర్బంధం చేసిన వెంటనే వారి గృహ నిర్బంధాన్ని తీసివేయాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఈరోజు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కరీంనగర్లో సబండ కులాలతో కూడినటువంటి ధర్నాకు వెళ్ళడానికి ప్రయత్నంలో అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆర్టీసీ జేఏసీ తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇకనైనా కళ్ళు తెరిచి తప్పకుండా ఈ ప్రజాస్వామ్యం దేశంలో మీరు ఇంత మొండి వైఖరి ఉండొద్దని మేము గుర్తు చేస్తున్నాము మా కార్మికుల పక్షాన మేము మా కోరికలను ఒక మెట్టు దిగి వచ్చిన తర్వాత కూడా మీరు దిగకపోవడం చాలా విచారకరము ఎందుకంటే పెద్దపల్లి జిల్లా మంతన్లో గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉచిత ఈత నీరు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈత నీరులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ఈత నీరు త్రాగడం వలన మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుందని మూత్రపిండాల్లో రాళ్లు కూడా కరిగిపోతాయని ఈత నీరులో ఉన్న ఔషధ గుణాలు క్యాన్సర్ వ్యాధి రాకుండా చేస్తుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కుల జాతి ఉన్నతి కొరకు కొత్తగా నీర పాలసీని తీసుకువస్తుందని గీత కార్మికులకు ఉపాధి కల్పించాలనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం నీర పాలసీని తీసుకురావడం హర్షించదగిన విషయమని గీత కార్మికుల అభ్యున్నతి కొరకు నీర పాలసీని తీసుకువచ్చే విధంగా జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు శీతల పానీయాలు మత్తు పానీయాలు గుడుంబ తాగడం వలన అనారోగ్యానికి గురవుతున్నారని ఈత నీరులో అనేక పోషకాలు ఉండడం వల్ల పిల్లలు మహిళలు గర్భిణీ స్త్రీలు ఎవరైనా తాగవచ్చునని తెలిపారు
నీరా తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఈరోజు ఈత నీరా కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నీరా ఎందుకొరకు ఓపెన్ చేశారు? ఉచితంగానే మేము ఈ నీరా ఇవ్వడం జరిగింది. అయితే దీని నీరా ఎందుకొరకు వచ్చింది, ఈ నీరా ఎందుకొరకు తయారు చేసిండ్రు, ఈ నీరా తాగితే చాలా పోషకాలు ఉన్నాయి, అనేకమైన పోషకాలు ఉన్నాయి. కిడ్నీలో రౌతులు పగల ఉంటుంది, ఇంకేమైనా కార్యంలో కూడా ఇంకేమైనా రోగాలు వచ్చినా కూడా ఈ నీరు తాగితే అతిగానే మాయం చేసి పారుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల ఈ కళ్ళు తాగున్నా కూడా నీరు తాగినా కూడా అనేక పోషకాలు ఉన్నాయి. ఆల్రెడీ నిర్ధారణ కూడా అయిపోయింది. మంచి మంచి ప్రొఫెసర్లు కూడా దీన్ని క్లియరెన్స్ చేసిండ్రు. ఇది కూడా జీవో కూడా వచ్చింది. ఈ జీవోకు సంబంధించి కూడా అక్కడక్కడ ఇప్పుడే హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత జిల్లా వ్యాప్తంగా వస్తుంది, మళ్ళీ తర్వాత కూడా మండల వ్యాప్తంగా వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గ్రామాలలో కూడా ఖమ్మం పట్టణంలోని చెరుకూరి వారి మామిడి తోటలో కార్తీక మాస వన సమారాధన గోపా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళా బృందం వారిచే ఆటపాట ఘనంగా నిర్వహించారు. మహిళలు పిల్లలతో ఆటపాటలతో ధూమ్ధాం కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్లు, లాయర్లు, పోలీసులు, వివిధ హోదాల్లో ఉన్న గౌడ పెద్దలు అందరినీ ఘనంగా సత్కరించారు. స్కేటింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నిమిషం గౌడ్ అనే విద్యార్థిని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అమరగని వెంకన్న, బిచ్చల తిరుమలరావు గౌడ్, బుడిద శ్రీనివాస్ గౌడ్, సిఐ శ్రీధర్ గౌడ్, సిఐ సర్వాయి గౌడ్, గౌడ ప్రముఖులు పాల్గొన్నారు. పెద్దలు ఎప్పటి నుంచో మేము ఉద్యోగం ఉన్నా కూడా నాగయ్య గారు కానీ రామచయ్య గారితో ఖమ్మం జిల్లా మెకానిక్ అసోసియేషన్ నాయకులు మన గౌడ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ముఖ్యంగా బాబాయ్ కృష్ణ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరశురి మురళీ కృష్ణ గారికి, ఇంకా పేరు పేరున పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి గౌడ కార్తీక వనమోత్సవానికి వచ్చిన గౌడ బాంధవులందరికీ, పత్రికా విలేకరులకు, డాక్టర్లకు, లాయర్లకు, వివిధ వర్గాలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమం మన గౌడ కులస్తుల అందరి కలిసికట్టుగా ఉండేదానికి, మరియు వారి వారి యొక్క వృత్తిరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ అందరూ కలుసుకొని ఒకళ్ళకొకళ్ళు ఉపయోగపడుకునే కార్యక్రమాలు చేయాలని ఈ కంఠమహేశ్వర స్వామి కార్తీక వనమహోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ అందరికీ గౌడ కులస్తులందరికీ మరియు అన్ని కులాల వారికి కూడా కృష్ణ మహేశ్వర అభిమానులకు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క జిల్లాలో పెట్టాలని అనుకున్నాము. పోయినసారి తెనాల్లో పెట్టాము, ఈసారి ఖమ్మం జిల్లాలో, తెలంగాణ అయిన ఖమ్మం జిల్లాలో పెట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయాన్ని అందించినందుకు మా తోటి కమిటీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి, మా తోట రంగారావు గారికి మరియు అందరికీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు భానుడు కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలో కార్తీక మాసం సందర్భంగా వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేశాము. మొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెనాల్లో మన సూపర్ స్టార్ అభిమానులు ప్రారంభించారు. ఇది రెండోసారి, తెలంగాణలో మొదటిసారి. ఈరోజు సరే మన ముఖ్య అతిథులుగా సీనియర్ ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలామంది వచ్చారు. అదేవిధంగా గౌరవనీయులు మన కాదరగోరి భయ్య వచ్చాడు. మన జిల్లా కమిటీ, నగర కమిటీ సహకరించిన మిత్రులకి, అభిమానులకి, స్నేహితులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఈ కార్యక్రమాన్ని పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి హైదరాబాద్ నుండి వచ్చిన భక్తుడు మాట్లాడుతూ కనీసం తాగడానికి మంచినీరు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై ఆలయ అధికారులు స్పందించాలని కోరారు.
చాలా పురాతనమైనది. గుడిలో ఎవరైతే భక్తులు కోరికలను కోరుకుంటారో ఈ రాజరాజేశ్వర దేవుడు భక్తుల యొక్క కోరికలను ఎల్లవేళ నెరవేరుస్తారని ఒక నమ్మకం భక్తులకు. ఈ వేములవాడ గుడి చాలా పురాతనమైన గుడి. గుడి యొక్క మహత్యం ఏంటంటే భక్తులు అనేక సార్లు ఎక్కడెక్కడి నుంచో అనేక జిల్లాల నుంచి ఇటు సిద్దిపేట కానీ ఇటు కొండపక్క కానీ ఇటు మన సిరిసిల్ల కానీ మన హైదరాబాద్ నుంచి భక్తులు చాలామంది వచ్చి ఈ యొక్క వేములవాడ రాజరాజేశ్వరి అన్న దర్శనం చేసుకుంటారు. నేను కూడా ఇవాళ నా చిన్నతనం నుండి ఈ గుడికి రావడం నేను మొట్టమొదటిసారి. గుడి యొక్క వాతావరణం చూసే కనుక ఇక్కడ సదుపాయాలు అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ గుడి యొక్క మహత్యం ఏమిటంటే చాలా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొల్లనూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి మరియు ఎంపీపీ చంద్రగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ అరుణ మాట్లాడుతూ రైతులను రాజుగా చూడాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుకు మేలు జరిగేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. అకాల వర్షాలకు రైతులు కొంత పంట నష్టపోయినప్పటికీ ఈసారి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ కొల్లనూరు సింగిల్ విండో చైర్మన్ అంజయ్య, సీఈఓ రాజేశం, డైరెక్టర్లు హాజరయ్యారు. దేనికన్నా బండి అచ్చటి దగ్గర పెట్టు. సంజలు ఉన్నాయి కొబ్బరి ఉన్నాయి 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 దాన్ని కొద్దిగా రౌతు కూడా అటానే పక్కనే సత్తన్న కొద్దిగా అటెన్కే అందరు ఉండండి. ఏషాందవర్ష్యామృతయోస్తో జనార్దన రామదామహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యం సుమగచ్చే గదంతైశ్చాగమేకరీ తదా రాజాంతకల్య భోజార్పణం గోత్ర భూస్య గోత్ర భూస్య అన్నా ఒకసారి ఉండండి బాబు ఇట్లా అన్న ఇట్లా ఊపినట్టంటే ఇప్పుడు అవుతారు వాళ్ళే అమ్మకి దెబ్బ ఆగుతాయి కూడా కూడదు ఏమైనా అవుతుంది. డైరెక్టర్ వచ్చింది.
కనగర్తి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆహ్వానించిన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఎంపీటీసీ గారికి, అలాగే ఎంపీపీ గారికి, సెస్ డైరెక్టర్ గారికి, మండల అధ్యక్షుడు గారికి, ఈ రెడ్డి సంఘం గ్రామ అధ్యక్షులు గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, ఇక్కడ రెడ్డి సంఘం రెడ్డిలందరికీ, గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకోవడమే కాదు, ఏది ఒకటి మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి వారు ఇదివరకే ఇచ్చిన నిధులు అలాగే ఉన్నాయి కాబట్టి అవి ఈ రోజు మనము ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఇంకా ముందు కూడా వీటిని కంప్లీట్ చేసుకుని ఇక ముందు మీకు ఏ గ్రామాలకు ఏ అవసరం ఉన్నా గ్రామాలకు గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మా వంతు సహాయ సహకారాలు కూడా చేస్తాము. కానీ గ్రామ ప్రజలందరూ ముందుండి అడుగేసి మా గ్రామం అభివృద్ధిలోకి రావాలి అని మొన్న 30 రోజుల గ్రామ ప్రణాళికలో ముందుండి ఎలా నడిచినామో ఈ రోజు ఇప్పుడు ఇలా ఎంపీపీ గారు చెప్పినట్టు అది ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకోవాలి. ఒక పలు అభివృద్ధి అడిగినట్టు అన్నిట్లలో కూడా భాగస్వామ్యం అయి ముందుండాలి. గ్రామాలు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఇప్పుడు సైడ్ లైన్ అడిగిండు మాజీ సర్పంచ్ గారు. కానీ కాకపోతే సైడ్ లైన్ కు ఎక్కడ ఇప్పుడు నిధులు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇంకుడు గుంతల ద్వారానే మనము ఇంకుడు గుంతలు ఎందుకంటే రానున్న రోజుల్లో రానున్న తరాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయి కాబట్టి మనం ఇంకుడు గుంతలు పరిధిలో ఉంది. వడ్ల కొనుగోలు కేంద్రానికి చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, డైరెక్టర్లు అందరికీ శుభాభినందనలు తెలియజేసుకున్నాం. ఎంపీపీ గారు ఈరోజు ఎంతో శుభదినం. మా సొసైటీ పరిధికి రావడం జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ముఖ్య విన్నపం అంటే మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రార్ కూడా లేదు. మేడం గారికి విన్నపం ఒకటి, ఇది త్వరితగతిన మాకు మంజూరు చేయండి. అది బాగా ఇబ్బందికరంగా ఉంది. పశువులు కానీ చెట్లు పెడితే ఉంటలేవు. హరితహారంలో భాగంగా చెట్లు పెట్టిన అన్ని వేసుకోండి. ప్లస్ తాగుడుకు ఇక్కడ బాగా అదైపోయింది. అది బ్యాంకు కొనుగోలు కేంద్రం జరుపుకోవడానికి గ్రామ సర్పంచ్ గారు, అలాగే సొసైటీ చైర్మన్ గారు, డైరెక్టర్లు, ఇక్కడ గ్రామ రైతులు, మిత్రులకు అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సొసైటీ కొనుగోలు కేంద్రం అంటే మనం దళారులకు ఎవరికో అమ్మి మోసపోకుండా మన తెలంగాణ ప్రభుత్వము మద్దతు ధర కల్పిస్తుంది కాబట్టి 1835 రూపాయలు ఏ గ్రేడు 1815 మనం గవర్నమెంట్ ప్రభుత్వం మద్దతు ధర కల్పించింది కాబట్టి మద్దతు ధరకే ప్రభుత్వము సొసైటీ కేంద్రాలు ఏర్పాటు చేసిన వాటికి అమ్ముకోవాలి. ఎవరో దళారులకు అమ్మి మోసపోవద్దని మన తెలంగాణ ప్రభుత్వము అన్ని విధాల రైతును రాజుగా చూడాలనే ఉద్దేశంతో రైతు బీమా, రైతు బంధు, రైతు అకాలంగా మరణిస్తే రైతు బీమా వర్తిస్తుంది కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం రైతుకు ఎన్నో. పెద్దపల్లి జిల్లాలోని దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర 5 రోజులు సాగుతుంది. ఈ జాతరకు చుట్టుపక్కల మరియు మహారాష్ట్ర నుండి, హైదరాబాద్ నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ కోరికలను లక్ష్మీ నరసింహస్వామి నెరవేరుస్తారని ఈ జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
చెప్పండి. మాది గుండార గ్రామం. మా మమ్మీ వాళ్ళు రంగాపురం. మేము 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాం. మా పెద్దల దేవుడు, మా అత్త, మా అమ్మ, మా తల్లిదండ్రి నంబయ్య, రామలింగు, లక్ష్మవ్వ, రామలింగు ఇట్లా వాళ్ళ కొడుకు, నడిపి కొడుకు ఈయన రామస్వామి, నేను సరోజన, నాకు కొడుకు శివప్రసాద్. మా అత్త మామ దేవుడిది, మా తల్లిదండ్రి దేవుడిది, దైవం. ఇంకా మాట్లాడన్నా పెద్దల దేవుడు ఎప్పటికీ ఇట్లా అన్నమంబలి జరుగుతుంది. మంచిగా వస్తాను కుటుంబంతో సహా. శివప్రసాద్ అందరిగా, లత, సరిత, నా బిడ్డలు కూడా చాలా. తెలంగాణలో చరిత్ర సృష్టించనున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 44వ రోజు సమ్మె కొనసాగింది. తెలంగాణలో ఎన్నో రకాల కార్మికుల సమ్మెలు చాలా వరకు జరిగాయి. కానీ వాటిలో భిన్నంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ చరిత్రలోనే తెలంగాణ ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మె 44 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సమ్మెలో భాగంగా పలు ప్రాంతాల్లో ధర్నాలు, సమ్మెలు, నిరవధిక సమ్మెలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగానే నల్గొండ పట్టణంలో కూడా నల్గొండ పెద్ద గడియారం సెంటర్లో సమ్మె కొనసాగింపు జరుగుతుంది. సమ్మెలో భాగంగా సమ్మెకు మద్దతు తెలిపారు తెలంగాణ జనసమితి నల్గొండ జిల్లా అధ్యక్షులు పొన్నాల గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయను అని మాట ఇచ్చి ఈ రోజు మమ్మల్ని నడి రోడ్డుపై నిలబెట్టడం జరిగిందని అన్నారు. ఎవరిని అరుస్తున్నారు? రేపు ప్రైవేట్ అయిపోతే ఎక్కడ పోతుంది ఈ యొక్క కార్పొరేట్ ఈ రాష్ట్రం అనేది ఎవరి మీద అరుస్తారు? ఊరుకుంటారా ప్రైవేట్ డ్రైవర్స్? ఊరుకుంటారా ప్రైవేట్ కండక్టర్స్? ఒక్కసారి ఇస్తానని గావు కేకలు పెట్టినటువంటి నేతలు, గావు కేకలు పెట్టినటువంటి నేతలు, గావు కేకలు పెట్టినటువంటి నేతలు. ఒకటే 2 విషయాలు మీకు చెప్తున్నాను. కేసీఆర్ ఎంపీని నియమించమంటే నియమించలేదు. ఎందుకంటే తప్పుడు దొంగతనం బయటికి వెళ్తాయి. రెండోది, సుప్రీంకోర్టు రిటైర్మెంట్ జడ్జిలు వేసి కమిటీ వేస్తారంటే వద్దన్నాడు. అది కూడా సిట్టాలు మొత్తం బయటికి వెళ్తాయి. ఇది తప్ప అందుకనే నేను ఆర్టీసీని అమ్మేయాలి, నేను అమ్ముకోవాలని నిర్ణయిస్తున్న మీరు వచ్చి నాకు సమ్మె చేసి నాకు రాకుండా చేస్తున్న స్థితితోటి ఆ యొక్క కేసీఆర్ చేస్తున్నాడు. దీనివల్ల మేము నేనే దీన్ని అమ్ముకోవాలి, దీన్ని నిలుస్తుంటే మీరు వచ్చి మా అమ్మటి నేను సమ్మె చేసి నేను ఎంత వేస్తాను అంటున్నారు. అలా వారి హక్కుల కోసం పోరాడుతున్న సందర్భంలో ఇవాళ 43వ రోజు సమ్మె జరుగుతుంది. ఆ సమ్మె సందర్భంగా ఇక్కడ సామూహిక సత్యాగ్రహం జరుగుతుంది. ఆ సత్యాగ్రహానికి తెలంగాణ జనసమితి పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. ముఖ్యంగా గత 43 రోజుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆర్టీసీ బస్సులు లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పట్టణాలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా పాలు అమ్ముకునే వాళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు అమ్ముకునేటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా పాఠశాలలకు, కాలేజీలకు వెళ్ళేటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నాయి. చాలా వరకు పాఠశాలలో, కళాశాలలో హాజరు శాతం 50% తగ్గిపోయింది బస్సులు లేకపోవడం మూలంగా. అంటే బస్సులు లేకపోవడం మూలంగా యావత్ ప్రపంచం మన తెలంగాణ జనాన్ని అందరికీ కూడా నష్టం జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా హైకోర్టు ముఖ్యమంత్రి గారికి సూచనలు, సలహాలు ఇచ్చి వారిని పిలిచి సమస్యలు పరిష్కరించమని చెప్పినప్పుడు కూడా ముందుకు వచ్చి పరిష్కరించకపోవడం అనేది చాలా మూర్ఖత్వము. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి మాటల మూలంగా చాలా పట్టాయి హార్ట్ అటాక్ చనిపోతున్న సందర్భంలో బాగుండదని చెప్పి మొదటి తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సమ్మెను విజయవంతం చేయాలనే దిశగా తెలంగాణ జనసమితి పార్టీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారి సార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ యొక్క ఆర్టీసీ పరిరక్షణ కోసమై ఈరోజు ఈ యొక్క
ఆర్టీసీని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సామూహిక నిరాహార దీక్ష కార్యక్రమంలో ఈ యొక్క ఆర్టీసీ కార్మికులకు సిబ్బందికి ఒక్కరోజు నిరాహార దీక్షకు మా యొక్క పార్టీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా యావత్ తెలంగాణ ప్రజలు ఆర్టీసీ కార్మికులకు అండదండలు ఉన్నప్పటికీ ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వము వారి యొక్క డిమాండ్ల సాధన కోసం వారికి చర్చలకు పిలిపించే విషయంలో తాత్సారము పెడచెవిన పెట్టిన సందర్భంలో కోర్టు ఎన్ని పర్యాయాలు చర్చలకు పిలవండి అని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కాలయాపన చేస్తుంది. వారి యొక్క న్యాయమైన డిమాండ్లను సాధించే దిశగా ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వము కళ్ళు తెరిచి న్యాయస్థానం చెప్పినటువంటి మాటలకు గౌరవిస్తూ రాజ్యాంగ విలువలకు కట్టుబడుతూ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడుతూ వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా ఒకసారి చర్చలకు పిలిపించి కూడా వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కరించే దిశగా కృషి చేయాలని మా పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా మంతరిలో గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఉచిత ఈత నీర పంపిణీ. ఈత నీర త్రాగడం వలన మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుందన్న గౌడ జేఏసీ నేతలు. కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం. దళారులను నమ్మి మోసపోవద్దన్న జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి. భక్తులతో కిటకిటలాడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం. కనీస సదుపాయాలు కరువయ్యాయంటూ భక్తుల ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.